హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా వ్లాగ్ అయితే నా డే రొటీన్ అనమాట. ఇంకా మార్నింగ్ 6 AM to 12 PM నా రొటీన్ ఎలా ఉంటుంది, డైలీ నా వర్క్ ఎలా ఉంటుందో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఒక చిన్న లైక్ అయితే చేయండి. లైక్ వల్ల మన వీడియో అయితే ఇంకొంతమందికి అయితే షేర్ అవుతూ ఉంటుంది. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. మీరు అందరూ సపోర్ట్ చేయాలన్నమాట. ఇంకా నేనైతే ఇక పొద్దున్నే లేచినాను. ఇంకా 6 గంటలు లేచినాను అనమాట. ఇంకా ఆ తర్వాత బయట ముగ్గేసి వచ్చేసినాను. ఇంక ఈరోజైతే హెయిర్ ప్యాక్ పెట్టేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా తలస్నానం చేస్తాను కదా. ఇంక ఇది చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇదేంటా అనేసి. ఇదైతే ఫ్లాక్సెడ్ జెల్. ఇంకా నేనైతే నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇంకా పొద్దున ప్రిపేర్ చేసుకోవాలంటే. ఇంకా అట్లా మళ్ళీ చల్లగా అయిపోవాలంటే కూడా చాలా టైం పడుతుంది. ఇంకా అట్లా అనేసి నైటే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మండే రోజు అయితే నాకు అస్సలు టైం ఉండదు. ఇంకా అట్లా అనేసి ఇంకా జెల్ అయితే నైట్ ప్రిపేర్ చేసేసుకొని మంచిగా హెయిర్కి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం కొంచెం లేయర్స్ లాగా తీసేసుకొని మొత్తం అంతా పెట్టేసుకోవాలి. ఇంకా ముఖంకి కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. కానీ నేను ఫేస్కి అయితే ఏం పెట్టుకోలేదు, ఖాళీ జుట్టుకి అయితే పెట్టేసుకున్నాను. హెయిర్ అయితే చాలా ఊడిపోతుంది ఈ మధ్యలో. అందరికి ఉండే ప్రాబ్లమే అనుకోండి హెయిర్ ఫాల్ అయితే. ఇంకా ఇక్కడ ఈ జెల్ అయితే నాకు ఒక 2-3 డేస్కి అట్లా చేసేసి పెట్టేసుకుంటాను. ఇంకా వీక్లీ 2 టైమ్స్ అట్లా పెట్టుకుంటాను అనమాట. ఇంకా 1 మంత్ అవుతుంది నేను యూజ్ చేయబట్టి. ఇంకొకవేళ ఇది మంచిగా వర్కౌట్ అవుతే మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ఇది ఎట్లా ప్రిపేర్ చేస్తాను, ఏమేమి వేస్తాను అనేసి. ఇంకా బాక్స్లో వేసి పెడదామంటే ఇంకా దాంట్లో అయితే సరిపోలేదు. ఇంకా అట్లా అనేసి ఒక గిన్నెలో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు 1 వీక్ ఖచ్చితంగా స్టోర్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ శ్రీకాంత్ కోసం అయితే శనగలు పెసర్లు అయితే నానబెట్టేసినాను. ఇంకా శ్రీకాంత్కి డైలీ డైట్ ఇదే అనమాట. ఇంకా అవి మొలకలు వచ్చిన తర్వాత తినేసి వెళ్ళిపోతాడు. ఇంకా అట్లనే మెంతులు కూడా ఒక 1/2 స్పూన్ అట్లా నానబెట్టేసి పెట్టేస్తాను. ఇంకా శ్రీకాంత్కి అయితే షుగర్ ఉంది, అందుకే డైట్ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇంకా గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా అవైతే తోమేస్తూ ఉండాలి. ఇంకా అంతలోపు అయితే బట్టలు నైటే నానబెట్టేసి పెట్టేసినాను. ఇంకా అవైతే ఉతికేస్తాను అనమాట. ఇంకా బట్టలు అయితే కొన్నే ఉండే, ఇంకా ఉతుకోద్దు అనుకున్నాను. కాకపోతే మళ్ళీ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఇంకేదో అక్షయ పాత్రలో పుడతానే ఉంటుంది కదా, అట్లా ఉంది ఆ బకెట్ పరిస్థితి. ఒక్కరోజు బట్టలు విండకపోతే చాలు, ఇంకా అవి మొత్తం జమ అయిపోతాయి అనమాట. ఇంకా మళ్ళీ ఫుల్ బకెటెడ్ అయిపోతాయి. అట్లా అనేసి నేను డైలీ ఉతుకుతానేసి అయితే ఏం కాదు, ఇంకా డే బై డేనే ఉతుకుతాను. ఇంకా డైలీ ఉతకాలన్నా నాకు ఉతకబుద్ధి కాదు. ఇంకా అట్లా అనేసి ఇంకా కొన్నే ఉన్నాయి కదా. ఇంక ఈరోజు ఎట్లాగో పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేరు అనమాట వాళ్ళు. ఇంకా స్కూల్ అయితే ఉంది, కాకపోతే ఎగ్జామ్ లేదు. ఇంకా శ్రీకాంత్ అయితే ఏం వదిలే, ఎగ్జామ్ ఏం లేదు కదా అని చెప్పినాడు. ఇంకా మళ్ళీ 16th అయితే ఎగ్జామ్ ఉంది. 2 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, ఒకటి మ్యాథ్స్, ఈవీఎస్. ఇంక 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే మళ్ళీ పిల్లలకైతే హాలిడేసే. ఇంకా అక్కడ అందుకే స్కూల్కి అయితే ఈరోజు ఏం పంపించలేదు, నేను ఇంట్లోనే చదివిపించేస్తాను. ఇంకా పిల్లలు ఎట్లా స్కూల్కి వెళ్ళట్లేదు, ఇంకా టైం చాలా ఉంటుంది కదా అనేసి ఇంకా బట్టలు అయితే ఉతికేసినాను. ఇంకా కొన్నే ఉన్నాయి కదా అట్లా అనేసి. ఇంకా ఆ తర్వాత గిన్నెలు కూడా కొన్నే ఉంటాయి అనమాట. ఇంకా అవి కూడా తోమేస్తున్నాను. ఇంకా మండే రోజు అయితే ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, ఇంకా నాన్ వెజ్ ఏం తలగకుండా మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేస్తాను అనమాట. ఇంకెందుకంటే సండే రోజు ముందు రోజు మనము నాన్ వెజ్ కూడా అన్నీ తెచ్చుకొని వండుకుంటూ ఉంటాం కదా. ఇంకా స్మెల్ కూడా ఏది రాకుండా ఉండడానికి మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేస్తాను. ఇంకా అసలు నాన్ వెజ్ తిన్నామా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట నేను చేస్తే. అంత నీట్గా చేస్తూ ఉంటాను, నీట్గా అన్నీ. ఇంకా గిన్నెలు అయితే కొన్నే ఉన్నాయి. ఇంకా గిన్నెలు అయితే ఎన్ని ఉన్నా సరే తోమేస్తాను. ఇంకా అట్లా అనేసి నైట్ అయితే ఏం దోమను నేను. నాకు నైట్ అస్సలు దోమబుద్ధి కాదు, బట్టలన్నీ పచ్చిగా అయిపోతూ ఉంటాయి. ఇంకా నేను డైలీ అయినా ఇంకా గిన్నెలన్నీ దోమేసిన తర్వాతనే స్నానం చేస్తాను, లేకపోతే డ్రెస్ మొత్తం పచ్చిగా అయిపోతూ ఉంటుంది. ఇంకా అట్లా అనేసి ఇంకా గిన్నెలు అయితే అన్నీ తోమేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత అన్ని బోర్లు వేసేయాలన్నమాట. ఇంకా వాటర్ అన్ని గారిపోతూ ఉంటాయి కదా. ఇంకా అవి తోమేసేలోపు పిల్లలు కూడా లేచేసినారు. ఇంకా కరెంట్ పోయిందనమాట. ఇంకా ఆ టైంలో ఇంకా ఫ్యాను ఉబ్బరిస్తూ ఉంటుంది కదా, ఇంకా పిల్లలు ఎంబటే లేచినారు. వాళ్ళు లేచేలోపు పనంతా చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. ఇంకా గిన్నెలు అయితే బాటిల్స్ కూడా అన్నీ దోమేసి పెట్టేసినాను. ఇంకా స్టవ్ కూడా నీట్గా దోమేసి పెట్టేసినాను. ఇంకా ఆ తర్వాత ఇల్లు కూడా మొత్తం నూకేసేసిన. ఆ తర్వాత ఇల్లు మొత్తం మాప్ అయితే కొట్టేసినాను. ఇంకా పని మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా స్నానం అయితే చేసేసి రావాలి. ఇంకా స్నానం కూడా చేసేసి వచ్చేసినాను. ఇంకా ఇక్కడ దేవుడికి పూజ అయితే వేసేసుకుంటున్నాను. పూజ కూడా అయిపోయింది. కాకపోతే పువ్వులు పెడదామంటే పువ్వులు లేకుండా. ఇంకా ముందు రోజు మాకు సండే రోజు మార్కెట్ అవుతుంది అనమాట మా దగ్గర. మార్కెట్కి పోలేదు, మార్కెట్కి పోతే ఖచ్చితంగా పూలు అయితే తెచ్చేదాన్ని. ఇంటి మొక్కడు కూడా డైలీ వస్తాడు, కాకపోతే 11 గంటలకు అట్లా వస్తాడు అనమాట. ఇంకా అప్పటికి నా పూజ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత వాటర్ అయితే తాగేస్తున్నాను. పూజ అయ్యేంత వరకు నేను వాటర్ కూడా ఏం తాగను అనమాట. ఇంకా అట్లా ఉండే పూజ చేయాలని అయితే ఏం లేదు, కాకపోతే ఇంకా నాకు అప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇంకా అట్లనే చేస్తున్నాను అనమాట. ఇంకా వాటర్ తాగకుండా అస్సలు ఉండలేను. నేను తినకుండా అయినా 2 డేస్ ఉంటా, కానీ వాటర్ తాగకుండా అస్సలు ఉండలేను. అందులోనూ ఈ ఎండాకాలము ఇంకా మొత్తం బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది కదా, ఫుల్ దాహం వేస్తూ ఉంటుంది.
ఇంకా అందుకే ఎంబటే పూజ అయిపోయిన వాటర్ అయితే తాగేసినాను అనమాట. ఇంకా ఇక్కడ శ్రీకాంత్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రాగి జావ చేస్తున్నాను. చెప్పిన కదా శ్రీకాంత్ డైట్ అయితే మెయింటైన్ చేస్తాడనేసి. ఇంకా రాగి జావలో కొంచెం ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అయితే వేస్తాను అనమాట. ఇంకా అది కొంచెం జెల్లీగా వస్తుంది. ఫ్లాక్స్ సీడ్ కూడా చాలా మంచిది డైట్కి. ఇంకా అదంతా వేసేసి ఇంకా రాగి జావ అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. ఇంకా రాగి జావ అయితే అవుతా ఉంది. ఇంకా అంతలోపు అయితే ఇంకా శనగలు ఉన్నాయి కదా నానబెట్టేసి పెట్టినని, ఇంకా అవైతే నేను వాటర్ అయితే వంపేసి పెట్టేసినాను అనమాట. ఎందుకంటే మొలకలు వస్తాయి కదా, ఇంకా నైట్ అంతా మంచిగా నానిపోతాయి. ఇంకా పెసర్లు అయితే నెక్స్ట్ డేకే మొలకలు వస్తాయి. కాకపోతే శనగలు అంత తొందరగా మొలకలు రావు. అవైతే ఒక 2-3 డేస్ టైం అయితే పడుతుంది. ఇంకా అవి మొలకలు మంచిగా వచ్చిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని ఒక 2-3 డేస్ వరకు తినొచ్చు. మంచిగానే ఉంటాయి, ఏం ఖరాబ్ కావు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అట్లా బాగానే ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది కదా. డైట్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, డైట్ మెయింటైన్ చేస్తారు కదా. ఇంకా అట్లనే ఇంకా చియా సీడ్స్ అండ్ ఇంకా సబ్జా సీడ్స్ ఈ రెండు ఒక్కొక్క స్పూన్ అయితే వేసేసి నానబెట్టేస్తాను. అది కూడా ఒక గ్లాస్ అయితే అవుతుంది. ఇంకా అది కూడా డైలీ తాగేసిపోతాడు. ఇంత స్ట్రిక్ట్గా డైట్ మెయింటైన్ చేయాలంటే అస్సలు నా వల్ల కాదు. అసలు శ్రీకాంత్ ఎట్లా మెయింటైన్ చేస్తాడేమో. నేనైతే ఏమైనా నాకు తిననివి నాకు నచ్చినవి తినకుండా ఉండాలంటే చాలా కష్టము. ఇంకా అయినా సరే శ్రీకాంత్ మాత్రం చాలా ఓపిక అనమాట. ఆయనకి మంచిగా తినకుండా అన్నీ ఉంటాడు అనమాట. డైట్ మంచిగా హెల్త్ ముఖ్యం అనేసి చెప్తాడు. ఇంకా శ్రీకాంత్ అయితే అన్ని తాగేసి ఇంక ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత నేను ఇంకా వంట ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా పూజ అయ్యేంత వరకు అయితే ఫుల్ ఎనర్జీతోని ఫుల్ జోష్తోని మంచిగా పనిచేస్తాను. ఎప్పుడైతే పూజ అయిపోతుందో ఇంకా అంతే, ఇంకా ఫుల్ బద్ధకం వచ్చేస్తుంది అనమాట. పని చేద్దామంటే ఇంకా అసలు వంట కూడా చేయబుద్ధి కాలేదు. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చోవచ్చులే అనేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అప్పటికే 10-11 అట్లా అవుతుంది అనమాట టైం అయితే. ఇంకా చాలా ఆకలి వేస్తుంది. ఇంకా పిల్లలు కూడా ఏం తినలేరు. మా జేషుకి అయితే మ్యాగీ చేసిన, కాకపోతే మా ఇషాంత్ గారు నేను ఇద్దరం ఏం తినలేదు అనమాట పొద్దున్న నుంచి. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఇంకా పిల్లలు స్కూల్కి పోతారు, టిఫిన్ చేస్తాను. ఇంక ఇంట్లో ఉంటే ఎక్కువ టిఫిన్ చేయను. ఇంకా పొద్దున పూట కదా స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా ఆ టైంలో అన్నం తినమంటే తినరు. ఇంకా అందుకే డైలీ టిఫిన్స్ అయితే కంపల్సరీ చేస్తాను. ఇంకా వాళ్ళ కోసమైనా ఇంకా వాళ్ళతో పాటు ఎట్లాగో నేను కూడా తినేస్తాను. ఇంకా నాకు పిల్లలకి శ్రీకాంత్ ఎట్లాగో టిఫిన్స్ ఇడ్లీ దోశలు ఏవి తినడు కదా, ఇంకా పిల్లలకి నా కోసం అనేసి కొద్దిగా నానబెట్టేస్తే మాకు 2-3 డేస్కి అట్లా సరిపోతుంది అనమాట. ఇంక ఈరోజు అయితే పప్పుచారు చేస్తున్నాను. ములక్కాయలు వేసి పప్పుచారు చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది. పప్పుచారు అయితే చేసిన, కాకపోతే ములక్కాయలు వేసి చేయడం అయితే ఇంకా చాలా రోజులు అవుతుంది. ఇంకా అట్లా అనేసి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ములక్కాయల పప్పుచారు. నేను ఎక్కువ సొరకాయ ములక్కాయలు ఈ రెండే వాడతాను. ఇంకా చాలామంది దోసకాయ అవేంటిది క్యారెట్లు అవన్నీ వేసుకుంటారు కదా. ఇంకా మా పిల్లలు తినారనమాట. ఇంకా నాకు కూడా అంత నచ్చదు. క్యారెట్లు ఏదో వేస్తే ఏదో స్వీట్నెస్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా అందుకే నేనైతే అవేం యూజ్ చేయను. ఇంకా సొరకాయ అయితే ఈ మధ్యలో తెచ్చుకోవట్లేదు. మార్కెట్కి పోక కూడా ఒక 2-3 డేస్ 2-3 వారాలు అవుతుంది అనమాట. మార్కెట్ కూడా సరిగా పోవట్లేదు. ఇంటి ముందటికి ఆకుకూరలు అవి కూరగాయలు వస్తే ఇంకా అవే తీసుకొని అడ్జస్ట్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా పప్పుచారులోకి టమాటాలు కూడా కట్ చేసి పెట్టేస్తున్నాను. పప్పుచారులోకి ఎప్పుడైనా సరే చింతపండు తక్కువ వేసుకొని ఇంకా టమాటాలు ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, మీకు కూడా టేస్ట్ బాగా నచ్చుతుంది. ఇంకా పప్పుచారులో మెంతులు కూడా వేసుకుంటారు. ఆ టేస్ట్ ఎట్లుంటుందో నేనైతే ఎప్పుడు వేయలేదు. చాలామంది అంటే వీడియోస్లో చూస్తూ ఉంటాను, మెంతులు కూడా వేసుకుంటామని చెప్తారు కదా, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఒకసారి అట్లా కూడా ట్రై చేయాలి, చూడాలి. ఇంకా ఈ ఎండాకాలము ఈ కిచెన్లో ఉండాలంటే చుక్కలు కనిపిస్తాయి. అస్సలు ఉండలేకపోతున్నాం కదా, ఇంకా తప్పదు, ఇంకా చెయ్యాలి. ఇంకా ఈ ఏప్రిల్లోనే ఇన్ని ఎండలు ఉన్నాయంటే ఇంకా మేలో ఇంకెట్లుంటాయి ఏమో. ఇంకా ఒడియాలు కూడా పెట్టుకుందాం అనుకున్నాము. కాకపోతే అమ్మ అన్నది ఇంకా హాలిడేస్లో వస్తావు కదా, ఇంకా అక్కడనే పెట్టేద్దాం ఇద్దరికి సరిపడా అని చెప్పింది. ఇంకా అట్లనే చూకున్నాను. కాకపోతే మినపప్పు వడియాలు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా దానికోసం అయితే పొద్దునే లేవాలి. ఎండ రాకముందుకే మనం వడియాలు పెట్టేసేయాలి. ఎండ వచ్చిన తర్వాత పెట్టడం కుదరదు. ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోయిందంటే నేను కొంచెం లేట్గానే లేస్తాను. ఎందుకంటే డైలీ పొద్దున నాకు అసలు నిద్ర అంటే పిచ్చి అనమాట. అంత పొద్దున అస్సలు ఇవ్వలేను. ఇంకా మనము వడియాలు పెట్టాలంటే పొద్దున్నే లేగాలి. లేకపోతే ఆ వడియాలు ఎండినట్టు మనం కూడా ఎండిపోతూ ఉంటాం అనమాట. ఎండకి అంత ఎండ కొడుతుంది. బట్టలు తీసుకురావడానికి పోతేనే కాళ్ళన్నీ సుర్రుమంటున్నాయి. చాలా ఎండలు ఉన్నాయి ఈసారి. అయినా సరే మనం ఏ వచ్చినా తట్టుకోలేము కదా. వర్షాలు పడ్డా తట్టుకోలేము, చలికాలం వచ్చినా చలికి తట్టుకోలేము, ఈ ఎండాకాలంలో ఎండలు వచ్చినా తట్టుకోలేము. ఇంకా అంతే, మనం మనుషులం కదా, ఏం తట్టుకోలేము అనుకోండి. ఇంకా ఇక్కడ పప్పుచారులోకి పచ్చిమిరపకాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టేసినాను. ఇంకొక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసిన, ఇంకో స్టవ్ మీద రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా అన్నీ కట్ చేసి పెట్టేసిన, ఇంకా అన్నీ రెడీగా ఉంది. చింతపండు కూడా నానబెట్టేసినాను. ఇంక ఈ చింతపండు అయితే చాలా పుల్లగా ఉంది. కొద్దిగా వేస్తే చాలా పుల్లగా అవుతుంది అనమాట. అందుకే కొద్దిగా నానబెట్టేసినాను. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత ఇంకా పప్పుచారు కూడా చేసేసినాను. మంచిగా పప్పుచారు ఎంత మసులుతో అంత టేస్ట్. పప్పుచారు చారులు ఏమైనా సరే మనం ఎంత మసలనిస్తే అంత టేస్ట్ అయితే ఉంటుంది. పప్పుచారు అయితే సూపర్ ఎమ్మీ అయింది. ఇంకా పప్పుచారు కాగానే ఎంబటే ఇంకా అన్నం అయితే వేసేసుకున్నాను. వేడి వేడి అన్నము పప్పుచారు అయితే వేసేసుకొని అన్నం అయితే
అయితే తినేస్తున్నాను. నాకు ఇట్లా వేడివేడిగా తినాలంటే చాలా ఇష్టం. కాకపోతే పిల్లలకి తినబెట్టి నేను తినేసరికి అది చల్లగైపోతూ ఉంటది. కానీ ఈరోజైతే నేనే ఫస్ట్ తిన్నాననమాట వేడివేడిది. చాలా టేస్టీ అనిపించింది. పప్పుచారు అయితే సూపర్ అయింది టేస్ట్. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.